రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులంతా కాలేజ్ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని రాయల్ రంగరాయన్స్ సభ్యుడు మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల పారామెడికల్ లెక్చర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ లీడర్ డాక్టర్ గురునాథరావు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీలు విశిష్ట అతిథులుగాను, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీని మాజీ మంత్రి రాయల్ రంగరాయన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. గ్యాలరీలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులంతా కాలేజీ అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాయల్ రంగరాయన్ పూర్వ విద్యార్థులు శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ గురునాథరావు, డాక్టర్ వారా వెంకట్రావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వాడ్రేవు రవి, రామ్కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారావు, రామ్ఖానా నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ పెద్ద సంఖ్యలో రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడే ఉపేంద్రనాథ్ గారితో మాట్లాడారు. ఆయన హైదరాబాద్ చేస్తున్నారు. రాంబాబుని రేపు నుంచి అసెంబ్లీ సెషన్ అవుతుంది కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి రేపు వచ్చి కలుస్తా అన్నారు. అది చేసి రేపు రామ్ఖానా అమెరికాలో ఉన్న మన వాళ్ళందరూ ఈ నెల ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 అండ్ 2 మీట్ అవుతున్నారు. అక్కడ ఆ బిల్డింగ్ కి కావాల్సిన ఫండ్స్ కి కావాల్సిన అన్ని తప్పకుండా అక్కడ మాట అది ఒక మేజర్ ప్రాజెక్ట్. ఇంకో మేజర్ ప్రాజెక్టు మనం అన్ని ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం సాధ్యం కాదు, చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకని మన కాలేజీలో చదువుకున్నాడు మనం ఏం చేయాలనే దాంట్లో అది ఎన్సీహెచ్ బిల్డింగే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మన కాలేజీలో సేమ్ పిఠాపురం రాజా గారి బిల్డింగ్ వెనకాల లేడీస్ హాస్టల్ మధ్యలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాంతోపాటు ఇలా మీరు చిన్న ఎన్ని 10 crores అలా కాకుండా 1 crore ప్రాజెక్టు మీరు బ్రేక్అవుట్ చేసి ఏమేమి ఉంటాయి మనం ఏం చేయాలి. లోపు లైబ్రరీ కట్టారు, అడ్మినిస్ట్రేటివ్ బ్యాంక్ ఎదురుగా ఉందని రెనోవేట్ చేశారు. అలా మనం అక్కడ ఫిజియాలజీ ఎలా ఉందో, ఎనాటమీ ఫిజియాలజీ వెనక్కి కడతాం, ఎనాటమీ ఎలా ఉందో, అలాగే మన ఇక్కడ గ్యాలరీస్ పెథాలజీ, మైక్రోబయాలజీ ఎలా ఉన్నాయో, అలాగే ఇక్కడ పెథాలజీ ఈ లైబ్రరీ ఎలా ఉందో అని చూసి వేరు చేస్తే చిన్న ప్రాజెక్టులు తప్పకుండా ఒక బ్యాచ్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. So almost we treat them as our batchmates only. So even though they are 1 year juniors to us, we always treat them as our batchmates. That's how I came to know very closely all these people, DSN, Bomiriti, Vejesland, all these things. మీరు ఈరోజు జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్, హౌ వీ కేమ్ టు నో renovate this all various ideas and everything, the inspirations words from Kamineni Srinivas garu, everything you know. When I am listening to you here, I am sitting here and listening to the various talks and various speakers and various ideas. I remember 2 things here. One thing is giving back to the society. That is maybe in the recent Mahesh Babu movie, there is one thing called you don't give back something, your love అయిపోతారు. So giving back is not only for the society, so it is good for your health. So that is. And then the other thing is again another cinema event clipping. I remember when I am going to all these things. Very few people get this type of moments in their life, and I am very happy and I am indebted for the 1980 batch for giving me this opportunity. The next thing is, as I see this digital blackboard, so the days have been changed from chalk and talk to pick and stick. So there is vast knowledge and vast information in the universe now, whereby
You can pick the things from the internet and you can incorporate that in your lecture, and you can give that lecture and deliver that lecture to the students. The only thing you need is a voice like Dr. Krishna Rao. So, really, when we used to, I was a permanent settler in the second bench, and this side the girls used to sit, and this side the boys used to sit. I was a permanent settler in the second bench. So, ఏంటి అంటే కృష్ణారావు గారి గొంతు లాస్ట్ బెంచ్ కూడా వినపడేది. దట్స్ ట్రూ. ఎవరిని నిద్రపోదామన్నా కూడా నిద్ర రానిచ్చే పరిస్థితి లేదు. One thing is, it's a pharmacology. He knows what medicine to give for the students who are in sleep. బహుశా మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చే అదృష్టం రాసిపెట్టింది కాబట్టి ఆ రోజు స్థాయి అవసరం వచ్చే ఒక్కడితో మాకు అన్నింటి వెంటనే మాకు సీనియర్ మాకు మిత్రుడు అందరికీ నరసింహం గారిని ఎప్పుడు వచ్చాము. మేము అడిగి ఆయన రిక్వెస్ట్ చేశాము, మేము ఏదో ఒక ప్రాజెక్ట్ మేము చేస్తాము కాలేజీలో అందరూ ఉపయోగపడే ప్రాజెక్ట్ మాకు ఏదైనా సహాయం ఉంది మేము తీసుకుంటాం. అసలు మేము రెన్యువేషన్ చేస్తే బిల్లు కానీ అడిగితే నరసింహం గారు రెండు ప్రపోజల్ చెప్పారు. ఒకటేమో ఎనాటమీలో రిసెప్షన్ హాల్ చెప్పారు, 2 నెలలు ఈ లెక్చర్ గారి 3 SPMలో కొంత రిపేర్ సస్పెండ్ చేశారు. SPMలో చేసినా సరే రద్దు కాకుండా ఉంది, సగం సగం చేయకుండా ఉంది. మాకు ఈ లెక్చర్ గారి చూసిన తర్వాత మాకు ఎందుకంటే మేము ఫార్మకాలజీ పెథాలజీ SPM ఫిజియోలజీ కానీ అన్ని క్లాసులు ఎక్కువ క్లాసులు మాకు ఇక్కడే మేమంతా అది నా 3 రోజులు కూర్చున్నాను. ఇప్పుడు నా బాధ్యత మాకు ఎందుకంటే అటాచ్మెంట్ ఉంది. సో ఇది మా సొంత ఇల్లులా ఫీల్ అవుతాం కాబట్టి మేము ఇది తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సరే మేము అంతా చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చాము. నరసింహ గారు మాకు వెంటనే అడిగిన వెంటనే 1 వీక్లో మాకు పర్మిషన్ ఇచ్చేసి గో హెడ్ అని పర్మిషన్ ఇచ్చి